సో స్వీట్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మనిషి. ఈ వీడియోలో 2025లో మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. డ్రామా, ఎమోషన్, యాక్షన్, థ్రిల్లర్ అన్ని జానర్స్లో ఉన్నాయి. తెలుగులో కూడా చాలా మంచి రిలీజెస్ వచ్చాయి, అలాగే హిందీ, తమిళ్, మలయాళంలో కూడా. సో రెడీనా? లెట్స్ గో. అనగనగా స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. సుమంత్ని ఎమోషనల్ రోల్స్లో చూసిన వాళ్ళకి ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది. వ్యాస్ ఈజ్ ఏ ప్యాషనెట్ స్కూల్ టీచర్. ఆయన ట్రెడిషనల్ ఎగ్జామ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అపోజ్ చేస్తాడు. ఆయన వైఫ్ బాగి మాత్రం ప్రిన్సిపల్గా ర్యాంక్స్ అండ్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. వ్యాస్ సన్ రామ్స్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం, స్కూల్ మేనేజ్మెంట్ వ్యాస్ని ఫైర్ చేస్తుంది. ఇక్కడ నుంచి మూవీ రియల్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఫాదర్ సన్ బాండింగ్, టీచర్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఈగో క్లాష్ అన్ని మంచి న్యాచురల్ గా చూపించారు. సుమంత్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆ పెయిన్ ని, హెల్ప్లెస్నెస్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ టచ్ చేయడం ఇంప్రెసివ్. కాజల్ కూడా డీసెంట్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. వీక్ పాయింట్స్ లో పేసింగ్ స్లోగా ఉంటుంది. ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్ కూడా కొంచెం మైనస్, కానీ మెసేజ్ స్ట్రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ మరణమాస్ ఇన్ సోనీ లైవ్. మరణమాస్ అనే పేరు వినగానే ఒక మాస్ థ్రిల్లర్ అనిపిస్తుంది, కానీ ఈ మలయాళం మూవీలో ట్విస్ట్ ఏంటంటే ఇట్స్ ఏ కామెడీ థ్రిల్లర్. బేసిల్ జోసెఫ్ లీడ్ రోల్ ప్లే చేశారు. ఒక విలేజ్ లో జరిగే మిస్టీరియస్ డెత్స్ అండ్ ఫన్నీ క్యారెక్టర్స్ క్రియేట్ అని ఇంట్రెస్టింగ్ మిక్స్. శివప్రసాద్ డైరెక్షన్ లో ఈ ఫిలిం సీరియస్ టాపిక్స్ ని సెటారికల్ గా ప్రెజెంట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. సీన్స్ లో సడన్ పంచ్ లైన్స్ వల్ల చాలా సీన్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ ఫన్ ఉంటుంది. విలేజ్ లో ఉండే కస్టమ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన కామెడీ సిచ్యువేషన్స్ చూడడం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. చాలా ఫ్రెష్ గా ఫీల్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విలేజ్ నేటివిటీని క్యాప్చర్ చేసింది బాగా. డైలాగ్స్ లో ఒరిజినాలిటీ ఉంటుంది, కానీ స్లో పేసింగ్ అండ్ సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఫీల్ ఉంటుంది. స్టిల్ ఇట్స్ అ డిఫరెంట్ వాచ్ ఫర్ దోస్ హూ లైక్ వెరైటీ. బేసిల్ జోసెఫ్ పర్ఫార్మెన్స్ ఇస్ బ్యాలెన్స్డ్. సీరియస్ అండ్ కామెడీ బోత్ నీట్ గా హ్యాండిల్ చేశారు. ఓవరాల్ మరణమాస్ ఇస్ అ డీసెంట్ పిక్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ న్యూ ఆన్ ఓటీటీ. నెక్స్ట్ గ్రౌండ్ జీరో ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ మూవీ ఈజ్ ఇంటెన్స్. గ్రౌండ్ జీరో ఈజ్ ఇమ్రాన్ హషీమ్ బిఎస్ఎఫ్ ఆఫీసర్ రోల్లో చేశాడు. స్టోరీ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్ ఇన్వాల్వింగ్ టెర్రరిస్ట్ గాజీ బాబా. కాశ్మీర్ బ్యాక్డ్రాప్ లో సెట్ చేసిన ఫిలిం టెన్షన్ అండ్ యాక్షన్ ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్రాన్ యాజ్ నరేంద్రనాథ్ దారా దూబే ఒక కామ్ యట్ పవర్ఫుల్ క్యారెక్టర్. టెర్రరిజం కి కౌంటర్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఫేస్ చేసే సైకలాజికల్ అండ్ ఎమోషనల్ ప్రెషర్స్ మూవీలో చాలా స్ట్రాంగ్ గా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ రియలిస్టిక్ గా ఉంది. కొన్ని సీన్స్ లో స్లో బర్న్ ఉంటుంది, కానీ ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. సౌండ్ డిజైన్ అండ్ సినిమాటోగ్రఫీ ఎస్పెషల్లీ నైట్ షూట్స్ లో సూపర్ రిచ్ గా ప్రెజెంట్ చేశారు. సెకండ్ హాఫ్ లో పేస్ తగ్గుతుంది, కొన్ని సీన్స్ డ్రాగ్ అవుతాయి, కానీ స్టోరీ ఆర్క్ ఎమోషనల్లీ సాటిస్ఫైయింగ్. ఇమ్రాన్ కి ఒక మాస్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ రోల్ అనుకోవచ్చు. సటిల్, ఇంటెన్స్ అండ్ వెరీ గ్రిప్పింగ్. రియల్ ఈవెంట్స్ ని ఫిక్షనల్ గా బేస్ చేసుకుని చెప్పడం వల్ల ప్యాట్రియాటిక్ యాంగిల్ కూడా నీట్ గా ఇంటిగ్రేట్ చేశారు. ఇఫ్ యూ లైక్ పొలిటికల్ థ్రిల్లర్స్ అండ్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్టోరీస్, గ్రౌండ్ జీరో ఇస్ సాలిడ్ చాయిస్. నెక్స్ట్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇన్ ఈటీవీ విన్. ఈ మూవీ టైటిల్ చూస్తే ఒక ఓల్డ్ స్కూల్ రొమాంటిక్ కామెడీ ఫీల్ వస్తుంది కదా, కానీ ఇది 2025 వర్షన్ ఈజ్ రూరల్ బేస్డ్ ఇన్ ఫన్ డ్రామా. ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి లీడ్ రోల్స్ లో చేశారు. స్టోరీ రివాల్వ్ అవుతుంది ఒక విలేజ్ పైన. వేర్ దెర్ ఈస్ ఎ రూల్, నో అవుట్ సైడర్ కెన్ సీ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద విలేజ్ రాజా. అసలు ఎప్పుడు ఫేస్ చూపించని అమ్మాయిని చూడడం కోసం హీరో విలేజ్కి వచ్చేసారు. ఆ జర్నీలో జరిగే కన్ఫ్యూజన్, లవ్ ట్రాక్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ ఫన్గా ప్రజెంట్ చేశారు. దీపికా పిల్లి డీసెంట్గా యాక్ట్ చేసింది కన్సిడరింగ్ షీఈ్ ఎ న్యూ. విలేజ్ కస్టమ్స్, నేటివిటీ బ్యాక్డ్రాప్ అండ్ డైలాగ్స్ ఒక యూత్ఫుల్ టచ్తో రాశారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉంది. ఫ్యూ జోక్స్ ఓవర్ ద టాప్ లెవెల్లో ఫీల్ అవ్వచ్చు. సాంగ్స్ ఓకే లెవెల్లో ఉంటాయి, కానీ స్టోరీలో ఇన్నసెన్స్, ఇల్లీ కామెడీ వైబ్ ఎంటర్టైన్ చేస్తుంది. ఫ్యాన్స్ ఆఫ్ క్లీన్ రూరల్ రామ్ కామ్స్ కి పర్ఫెక్ట్ పిక్. రన్ టైం తక్కువ, సో వన్ టైం వాచ్ కి బాగుంటుంది. నెక్స్ట్ ది గుడ్ బ్యాడ్ అగ్లీ ఇన్ నెట్ఫ్లిక్స్. అజిత్ కుమార్ ని స్టైలిష్ యాక్షన్ రోల్స్ లో చూడడం ఫ్యాన్స్ కి ఒక ట్రీట్. ఈ మూవీలో అదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో అజిత్ ట్రిపుల్ రోల్ ప్లే చేశారు. ద గుడ్, ద బ్యాడ్ అండ్ ద అగ్లీ. మూవీ కంప్లీట్ మాస్ ప్లస్ క్లాస్ ఎంటర్టైనర్. జీవి ప్రకాష్ మ్యూజిక్ లో పవర్ఫుల్ బీజిఎం అండ్ మాస్ సాంగ్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ లో ఎలివేషన్ షాట్స్ చాలా ఎఫెక్టివ్ గా డిజైన్ చేశారు. ఎమోషనల్ సీన్స్ లో అజిత్ కామ్ ప్రెజెన్స్ యాడ్ చేస్తుంది. తో స్టోరీ చాలా కమర్షియల్ ఫార్ములాలో ఉంటుంది. ప్రెజెంటేషన్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ లో ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ యాడ్ చేస్తారు. డైలాగ్స్ సింపుల్ బట్ మాసీ. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ రిచ్ విజువల్స్ తో సినిమాటిక్ గా కనిపిస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఇంటూ స్టైలిష్ తమిళ్ యాక్షన్ ఫ్లిక్స్, దిస్ ఈజ్ ఏ పైసా వసూల్ ఓటీటీ తమిళ్ ఫిలిం. అజిత్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇది. నెక్స్ట్ ద డిప్లొమాట్, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్, ద డిప్లొమాట్. ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది అండ్ ఇట్ స్టార్స్ జాన్ అబ్రహం ఇన్ ద లీడ్. డైరెక్టెడ్ బై శివం నాయర్.
This film is based on the life of Indian diplomat Deepak Joshi, who dealt with one of the most high tension hostage negotiations in history. ఇందులో జాన్ అబ్రహం ఒక డిప్లొమాట్, తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామ్, కంపోజ్డ్ ఎట్ ఎమోషనల్లీ డ్రివెన్. ఆయన క్యారెక్టర్లో ఇంటెన్సిటీ చాలా బాగా కనిపిస్తుంది. డైలాగ్స్ పవర్ఫుల్గా రాశారు అండ్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఫ్లో అయ్యింది. మూవీలో మేజర్ యాక్షన్ సీన్స్ లేవు, బట్ ద టెన్షన్ అండ్ మైండ్ గేమ్స్ బిట్వీన్ డిప్లొమాట్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్ గ్రిప్పింగ్. ఈ మూవీ పొలిటికల్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్ పిక్. The scenes between John and the foreign negotiators are filled with subtle brilliance and drama. సినిమాటోగ్రఫీ స్లీక్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఎంబసీ అండ్ క్లోజ్డ్ రూమ్ సీన్స్లో క్లస్టరోఫోబిక్ వైబ్ క్రియేట్ చేశారు. రన్ టైమ్ షార్ట్ అండ్ స్క్రీన్ ప్లే టైట్ ఉండడం వల్ల యూ వోంట్ ఫీల్ బోర్డ్ ఎట్ ఎనీ పాయింట్. ఓవరాల్ ద డిప్లొమాట్ ఈజ్ ఎ స్మార్ట్ ఓటీటీ వాచ్ ఫర్ దోస్ హూ ఎంజాయ్ రియల్ లైఫ్ ఇన్స్పైర్డ్ స్లో బర్న్ థ్రిల్లర్స్ విత్ ఎ డోస్ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ అండ్ ఇంటర్నేషనల్ స్టేక్స్. సో ఇది మన లిస్ట్. ఈ లిస్ట్లో ఇప్పుడు 6 మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ ఉన్నాయి. అనగనగా, మరణమాస్, గ్రౌండ్ జీరో, అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, ద గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ ద డిప్లొమాట్. మీకు నచ్చిన పిక్ ఏంటి కమెంట్లో మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్. మళ్ళీ కలుద్దాం ఇంకా ఇంట్రెస్టింగ్ ఓటీటీ పిక్స్తో. అంటిల్ దెన్, బై బై.